హాయ్ ఫ్రెండ్స్. మార్వెల్ వారు స్క్రల్స్ మీద ఒక షోని రీసెంట్‌గా రిలీజ్ చేశారు. ఆ షో నేమ్ ఏంటంటే 'సీక్రెట్ ఇన్వాన్షన్'. ఈ 'సీక్రెట్ ఇన్వాన్షన్' షోలో గాయ్ అనే ఒక క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ గాయ్ ఒక స్క్రల్ స్పీసీస్‌కి చెందినది. గాయ్ అదర్ స్క్రల్స్ లాగా షేప్ షిఫ్టర్. 'బెన్ 10' షో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ పాపులర్ అయిన కార్టూన్ షోస్‌లో నుండి ఒకటి. ఒకప్పుడు ఈ షో అంటే చాలా ఇష్టంగా అసలు గ్యాప్ లేకుండా చూసేవాళ్ళం. నేను ఇప్పటికీ చూస్తున్నాను. మీరు కూడా ఈ షోని ఇంకా చూస్తుంటే కామెంట్ చేయండి. ఈ వీడియోలో మనం బెన్ 10 లోని కొన్ని పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ ఎవరైతే గాయని డిఫీట్ చేస్తారో వారి గురించి చూద్దాం. ఫ్రెండ్స్, మీరింకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఛానెల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అస్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకొస్తే ఫస్ట్ గాయ్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటో చూద్దాం. గాయ్ ఒక షేప్ షిఫ్టర్. గాయ్ దగ్గర హై లెవెల్స్ ఆఫ్ క్వాంటమ్ ఎనర్జీ, ఫేసింగ్ అట్ ది అటామిక్ లెవెల్, జనరేటింగ్ కాస్మిక్ బ్లాస్ట్, సూపర్ స్ట్రెంగ్త్, ఫ్లైట్ అండ్ మ్యానిప్యులేషన్ ఆఫ్ ఎమోషన్స్ ఈ పవర్స్ ఉన్నాయి. బెన్ 10 గురించి సెపరేట్ ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బెన్ 10 గురించి అందరికీ తెలుసు. ఇంకా డైరెక్ట్‌గా మెయిన్ టాపిక్ లోకి వద్దాం. నెంబర్ 1, కెవిన్ లెవెన్. కెవిన్ లెవెన్ ఎలాంటి ఎనర్జీ, ఆబ్జెక్ట్, పవర్‌నైనా ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలడు. ఎందుకంటే కెవిన్ ఒక ఆస్మోసియన్. కెవిన్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటంటే ఎనర్జీ అబ్జర్ప్షన్, ఎనర్జీ ప్రొజెక్షన్, ఎనర్జీ ఇన్ఫ్యూషన్, డిఎన్ఏ అబ్జర్ప్షన్, డిఎన్ఏ కండక్టివిటీ, మెటల్ ఆర్ ఎనీథింగ్ అబ్జర్ప్షన్, సికెల్స్, స్నోవెల్ బాడీ ఆల్టరేషన్. ఇవి కెవిన్ లెవెన్ పవర్స్. కెవిన్ గాయ్ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకొని గాయ్ ని డిఫీట్ చేస్తాడు. ఒకవేళ కెవిన్ కి గాయ్ పవర్స్ వస్తే అప్పుడు కెవిన్ ఇంకా చాలా పవర్ఫుల్ గా అవుతాడు. ఇప్పుడు కెవిన్ ని ఓడించడం ఎవరి వల్ల కాదు. నెక్స్ట్ నెంబర్ 2, చామ్ క్యాస్టర్. ఈ చామ్ క్యాస్టర్ ఒక మ్యూజిషియన్. ఈ చామ్ క్యాస్టర్ హ్యూమన్ స్పీసీస్ కి చెందినది. చామ్ క్యాస్టర్ లెజర్ డొమైన్ వరల్డ్ కి చెందినది. లెజర్ డొమైన్ లో చామ్ క్యాస్టర్ పవర్ చాలా ఇంక్రీస్ అవుతాయి. అది కాక చామ్ క్యాస్టర్ దగ్గర ఆల్ఫా రూన్ ఉంది. ఈ ఆల్ఫా రూన్ తో చామ్ క్యాస్టర్ ఇంకా చాలా పవర్ఫుల్ గా మారింది. చామ్ క్యాస్టర్ లెజర్ డొమైన్ కి ఒకసారి చామ్ క్యాస్టర్ అడ్వైటా, బెన్, గ్వెన్, కెవెన్ అండ్ లెజర్ డొమైన్ లో ఉన్న వారందరినీ చంపేసింది. బెంటెన్ యూనివర్స్ లో ఇప్పుడు చామ్కాస్టర్ డేంజరస్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్. చామ్కాస్టర్ మారిపోయి లెజర్ డొమైన్ ని రూల్ చేసుకుంటూ ఉంటుంది. చామ్కాస్టర్ గాయ్ ఎనర్జీ అండ్ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకొని డిఫీట్ చేయగలదు. నెక్స్ట్ నెంబర్ 3, అగ్రిగార్. ఈ అగ్రిగార్ కూడా సేమ్ కెవిన్ లాగా ఆస్మోసియన్. కెవిన్ దగ్గర ఉన్న పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఈ అగ్రిగార్ కి కూడా ఉన్నాయి. అగ్రిగార్ కూడా సేమ్ కెవిన్ లాగా గాయ్ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకొని గాయ్ ని డిఫీట్ చేస్తాడు. నెక్స్ట్ నెంబర్ 4, మైకిల్ మార్నింగ్ స్టార్. మైకిల్ మార్నింగ్ స్టార్ కి అల్టిమేట్ ఫామ్ ఉంది. అతనికి ఫుల్ ఎనర్జీ వచ్చినప్పుడు మైకిల్ మార్నింగ్ స్టార్ అల్టిమేట్ ఫామ్ కి ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. మైకిల్ మార్నింగ్ స్టార్ పవర్ఫుల్ డేంజరస్ క్యారెక్టర్స్ నుండి ఒకడు. ఈ మైకిల్ మార్నింగ్ స్టార్ ఎలాంటి ఎనర్జీనైనా అబ్జర్వ్ చేసుకోగలడు. మైకిల్ మార్నింగ్ స్టార్ గాయ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకొని డిఫీట్ చేస్తాడు. నెక్స్ట్ నెంబర్ 5, డాక్టర్ పారాడాక్స్. డాక్టర్ పారాడాక్స్ దగ్గర టైం పవర్స్ ఉన్నాయి. డాక్టర్ పారాడాక్స్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కి వెళ్ళగలడు అని చూడగలడు. డాక్టర్ పారాడాక్స్ గాయని డిఫీట్ చేయగలడు. అందరూ డాక్టర్ స్ట్రేంజ్ 1 మూవీని చూసి ఉంటారని నేను అనుకుంటున్నా. అందులో డాక్టర్ స్ట్రేంజ్ డోర్మాముని డిఫీట్ చేయడానికి టైమ్ స్టోన్ యూజ్ చేసి లూప్ మోడ్ లో వెళ్తూ ఉంటాడు. లాస్ట్ కి డోర్మాముకి విరక్తి వచ్చి ఇంకా నీ యూనివర్స్ కి రాను అని విసుగుతో వెళ్ళిపోతాడు. ఇలా సేమ్ డాక్టర్ పారాడాక్స్ కూడా చేయగలడు. టైం పవర్స్ ఉన్నాయి కాబట్టి డాక్టర్ పారాడాక్స్ కి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 6, గ్వెన్ టెన్నిసన్. ఈ గ్వెన్ టెన్నిసన్ కి ఇంకో నేమ్ ఉంది. అది ఏంటంటే లక్కీ గర్ల్ అండ్ గ్వెన్ డోలెన్. గ్వెన్ ఒక అనడాయిడ్. గ్వెన్ అనడాయిడ్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతే చాలా పవర్ఫుల్ గా అవుతుంది. గ్వెన్ చామ్కాస్టర్ లాగా టెలిపోర్టేషన్, మ్యాజిక్స్ ని చేయగలదు. గ్వెన్ కనుక అనడాయిడ్ ఫామ్ లో లెజర్ డొమైన్ కి వెళ్తే లేదా గ్వెన్ నార్మల్ గా లెజర్ డొమైన్ కి వెళ్తే ఇప్పుడు గ్వెన్ పవర్స్ మనం ఊహించలేనంతగా ఇంక్రీజ్ అవుతాయి. ఒకవేళ గ్వెన్ లెజర్ డొమైన్ లో లేదా అనడాయిడ్ గ్వెన్ గా ఫైట్ చేస్తే గాయని చాలా ఈజీగా డిఫీట్ చేయగలదు. ఫైనల్ వన్, నెంబర్ 7, బెన్ 10. బెన్ 10 ఓనర్ ఆఫ్ ది ఆమ్నిట్రిక్స్ అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ యూనివర్స్. బెన్ దగ్గర ఆమ్నిట్రిక్స్ ఉంది. బెన్ కావాలంటే ఏలియన్ ఎక్స్, క్రోమాస్టోన్, డైమండ్ హెడ్, వేబిక్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి గాయని డిఫీట్ చేస్తాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.